మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు కుల బంధువులందరూ కూడా బీటీ సురేష్ గారు ఓ ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి వారిని ఓ పారిశ్రామికవేత్త కిడ్నాప్ చేయడమే కాకుండా వారిని హింసించడం అనేటువంటిది, హింసిస్తూ వారిని కులం పెట్టి పిలవటం వల్ల ఈరోజు మన ఆదోనిలో ఉన్నటువంటి వాల్మీకి కుల బంధువులందరికీ కూడా ఆత్మాభిమానం, ఆవుత గౌరవం అడ్డొచ్చి మా వాడిని ఇలా అంటావా అని చెప్పి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారికి విన్నవించడం జరుగుతోంది. బీటీ సురేష్ గారు వారు అప్పుంటే చట్టపరంగా మీరు తీర్చండి, వారిని మానసికంగా, శారీరకంగా ఎందుకు హింసించారని చెప్పి వారి మీద యాక్షన్ తీసుకోవాలని పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వ్యవహారాన్ని కుల సంఘాలకు ఆపాదించి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం, ఆందోళన చేస్తామనడం వల్ల సొసైటీకి ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? సార్, ఈడ కులాల మధ్యన కాదు, ఒక కులాన్ని పేరు పెట్టి బోయనా కుడక అని అన్నారనేటువంటి సోషల్ మీడియాలో రావటం వలన ఈరోజు ఇంతమంది స్పందించడం జరుగుతూ ఉంది. ఈడ ఇద్దరు వ్యక్తులు కాదు, ఒక కులాన్ని ప్రశ్నించడం, ఒక కులాన్ని తిట్టడం అనేటువంటిది పద్ధతి కాదు ఇది అనేటువంటి చెప్పడం అంతే తప్ప ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి అభిప్రాయ భేదాలు వేరు, కులాన్ని ఆపాదించి తిట్టడం వేరు. నువ్వు ఏమని ఉంటే బీటీ సురేష్ డైరెక్ట్గా తిట్టు, కులంతో అనాల్సిన పని ఏముంది అనేటువంటిది ఈరోజు మా ఆత్మగౌరవం దెబ్బతింది అనేది రావటం. కులం పేరు పెట్టి తిట్టడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయి సార్? తిట్టినట్టు ఒకటే ఆధారం, వారు సోషల్ మీడియాలో వారు ఇచ్చినటువంటి ఆధారం మీద ఆరోపణ. అది సో ఆరోపణల ఆధారంగా మనం ఏం మాట్లాడకూడదు. ఆధారాలు 80 లక్షల మంది జన ఆత్మీయతకు సంబంధించింది. దీన్ని బజార్లో పెట్టి మాట్లాడడం కూడా కొంచెం అన్ని వర్గాల వారికి మీ మీద కూడా కొంచెం తక్కువ అనుకునే విధంగా ఉంటుంది కదా. అంటే నేను అనేది సార్, వారు సోషల్ మాధ్యమం ద్వారా వారు చెప్పటం వల్ల అంటే వారిని కిడ్నాప్ చేస్తున్నారు అన్నప్పుడు తిట్టడం కూడా పెద్ద సమస్య కాదు. ఒక ఏదో గ్లాసు పగలగొట్టి పొడవడానికి కూడా పోయినంటే ఇవన్నీ ఆరోపణలు అన్నప్పుడు ప్రతిది కూడా ఆరోపణలుగా మనం థింక్ చేస్తే ఏం చేయలేం. ఇప్పుడు కొన్ని నమ్మాలి, ఆ నమ్మినలో భాగంగా ఈ రోజున వారి ఫ్యాక్టరీలో మేజర్గా వాల్మీకి కుల బంధువులందరూ పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు వారిని తీసుకువెళ్ళింది కూడా ఈ వాల్మీకి సురేష్ గారిని కూడా తీసుకొని వాల్మీకి కులస్తులేనట అంటే నేను చెప్పంగా సోషల్ మీడియా ద్వారా విన్నది. అంటే ఆయన స్వయంగా బండి మీద వెళ్ళినట్లు వీడియోలో సీసీ కెమెరా ఫుటేజ్లు ఉన్నాయి, అక్కడ భోజనం చేసినట్లు, సిగరెట్ తాగినట్లు, ఫోన్లో మాట్లాడినట్లు ఉంది. అంటే దీన్ని నిర్బంధం కింద ఎక్కేయచ్చు అంటారా? ఇప్పుడు ఒక్కటి తీసుకోవడం తప్పే అని చెప్పి ఆయన పోయినాడు, ఎవరు తీసుకుపోలేదు, ఆయన పోయినాడు. అదే ఇప్పుడు ఇంటి దగ్గర ఎక్కిపోయినాడు. మొహం కడుగుతా ఉంటే నేను ఆయనతో ప్రత్యక్షంగా ఫోన్లో నేను ఆర్గ్యూ చేశాను. అసలు ఏంటి మీరు అడిగినట్టుగానే అడిగాను. అడిగితే లేదు సార్, మార్నింగ్ 7 గంటలకి నేను మొహం కడుగుతా ఉన్నా, వాళ్ళు ఎందుకు పిలిచారో నాకు తెలుసు, డబ్బుల కోసం నేను వస్తానప్ప అంటే కూడా లేదు మీరు రావాల్సిందే అని చెప్పి ఎక్కించుకొని పోయినారని చెప్పడం జరిగింది. అంటే నేను ఫోన్ కాన్వర్జేషన్ నేను మీకు చెప్పేది, ఆ ఫోన్ కాన్వర్జేషన్లో మరి ఆరోపణల నిరూపణల ఇవన్నటువంటి మనం ఇంకా చట్టపరంగా రేపు జరిగినప్పుడు పోలీసు వారు చూడాల్సినటువంటి పరిస్థితి. ఆయన అయితే నాతో చెప్పింది బోయనా కొడక ఇట్లా తిట్టున్నాడు అని చెప్పి. ఇంకోటి కుబేర్నాథ్ని రాజకీయంగా ఎదగకూడదనే ఉద్దేశంతోనే అక్రమ కేసు కట్టించారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మనం ఏదైనా ఒక కేసు కట్టాలంటే దెబ్బలు తగిలినంటే ఫస్ట్ ఎమ్మెల్సీ చేస్తారు. ఎమ్మెల్సీ లేకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేసినారంటే రాజకీయ ఒత్తిడి లేదని చెప్పగలరా మీరు? అది చెప్పలేమండి, 100% చెప్పలేదు. మరి అట్లా కేసు ఎట్లా పెట్టినారు వాళ్ళు? వ్యక్తి దొరికినాడు కదండి. అంటే ఎమ్మెల్సీ అయిన తర్వాతనే దాడి కేసు నమోదు చేయాలి. అది వాస్తవమే. మెడికల్ లీగల్ సర్వీసెస్ రాజకీయ ఒత్తిడి లేకుండా పోలీసులు చేసే అవకాశం ఉందంటారా? అంటే రాజకీయ ఒత్తిడి చేయాలంటారా? ఉన్నందుకే చేసినారేమో. ఇప్పుడు అలా కాదు సార్, ఇప్పుడు రాజకీయ ఒత్తిడి అయితే ఇప్పుడు అన్ని సంఘాల, అన్ని పార్టీల నాయకులు కూడా ఈరోజు ఒకటిగా ఏకమై వచ్చినారంటే కేవలం కులంని తిట్టినారనే ఉద్దేశంతో తప్ప ఎక్కడ కూడా కుబేర్నాథ్ గారి మీద కానీ లేకపోతే ఆ కులం మీద కానీ ఎవరికి భేదాభిప్రాయాలు లేవు. ఇదే వాల్మీకి నాయకులు వాల్మీకి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఎన్నోసార్లు పోరాటాలు, సమావేశాలు చేస్తే వైసీపీ వాళ్ళకి టీడీపీ వాళ్ళు రారు, టీడీపీ వాళ్ళకు వైసీపీ వాళ్ళు రారు, బీజేపీ వాళ్ళు రారు, ఎవరికి వాళ్ళే యమునా తీరే. మళ్ళీ ఈరోజు అన్ని పార్టీల వారు కలిసి వచ్చినారంటే అది ఆయన అనుకోవడానికి అనుకోవచ్చు కదా. అలా మేము అనుకోవట్లేదు సార్, కాదు సార్, ఇది ఎంతసేపు ఉన్నా మా కులంలో ఒక వ్యక్తిని ప్రభుత్వ ఉద్యోగిని కొట్టినాడు, కులంతో తిట్టినారు అనేటువంటి ఉద్దేశంతోనే
మేమంతా పార్టీలకు అతీతంగా కుల బంధువులంతా రావాలి. సంఘాలు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగి పైన దాడి జరిగితే వాళ్ళు కూడా పోరాటం చేస్తారు. అది ఇప్పుడు అదే మీరు రిప్రజెంటేషన్ ఇచ్చేది. ముందు మా కులం కాదు మీ కులం చూడండి. ఇప్పుడు ఆదోనిలో వాల్మీకులు అందరూ చాలా రోజువారీ కష్టాలు పనిచేసి అప్పు సొప్పు చేసి జీవితాలు చేసుకునే వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఇటువంటి దారుణాలు జరిగితే ఆ వాల్మీకులకి అప్పించే వాళ్ళు ఆదోనిలో ఉంటారా? వాల్మీకులు ఎవరు రక్షిస్తారు? ఏదైనా సమస్య వస్తే వాళ్ళకి ఎవరు సాయం చేస్తారు? అవునండి. కుబేర్నాథ్ గారు తప్పు చేయలేదు అని మీరు ఆరోపిస్తున్నారని మమ్మల్ని అంటున్నారు. అదే కుబేర్నాథ్ అన్న గారు బీటీ సురేష్ గారు వచ్చి మీడియా ముందు ఎట్లా చెప్పారు, నేను కులం పేరుతో వాల్మీకి కుల పోయాలని ఎవరు కూడా మీరు తప్పుగా అపారం చేసుకోవద్దండి. నేను బీటీ సురేష్ అలా అనలేదని చెప్పి ఎందుకు వివరణ ఇవ్వలేదు? ఇంతవరకు బయటకు రాలేదు. ఇది దేనికి సంకేతం అనేది మేము కనపడతా ఉంది. ఆయన చెప్పింది వాస్తవానికి కనపడతా ఉందా లేదా ఆయన బయటకు రాకుండా చెప్పకుండా ఉండడం నిజమని కనిపిస్తా ఉంది. సురేష్ ఇచ్చిన 24 గంటలు వాల్మీకులకనే అడుగుతున్నాం. ఒకటి వాల్మీకులు మన ఆదోనిలోనే ఒక కురుబ సోదరుని వాల్మీకులు దాడి చేసి ఎమ్మెల్యే సమక్షంలో దాడి చేస్తే కూడా మీరు ఎవరు దాన్ని ఖండించలేదు. అలా చేయకూడదని కూడా ఎవరు ఇట్లా సమావేశం పెట్టి మాట్లాడలేదు. వ్యక్తిగతంగా జరిగింది మీరు పార్టీలకి కుల సంఘాలకి అయితే మేము అంటున్నాం అంటే ఆయన పార్టీ నుండి సస్పెండ్ చేయాలి మీకు, అంతే కదా? ఆయన అంటే ఈ రోజు ఆయన వచ్చి క్షమాపణ చెప్పాలి. ఏం చేయకూడదు, ఎంక్వైరీ చేస్తారు. ప్రొసీజర్ ఉంటుంది పోలీసులకు మనం చెప్పడానికి.